లక్షల ఏళ్ల క్రితం భూమిపై నివసించిన డైనోసార్లు మళ్ళీ ఈ కాలంలో భూమిపై కనిపించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే జురాసిక్ పార్క్ సినిమాలో తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదనే సమాధానమిస్తారు. డైనోసార్ సంగతేమో గాని ఎప్పుడో 70 ఏళ్ల కిందటే భారతీయ గడ్డపై కనిపించకుండా అంతరించిపోయిన జీవుల జాబితాలోకి చేరిన చిరుతకు మేం పునర్జన్మ ప్రసాదిస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా జీన్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమేనని తెలుస్తోంది. భారతీయ చిరుత చివరిసారిగా 1950లకు ముందు దర్శనమిచ్చింది. చూసేందుకు భయంకరమైన తోడేళ్లాగా కనిపించే ఈ చిరుత భూమిపై 10,000 సంవత్సరాలు తన ఉనికిని చాటుకుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ అంతరించిపోయిన జీవుల జాబితాలో కూడా చేరింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారతీయ చిరుతకు పునర్జీవం ఇచ్చేందుకు సంయుక్తంగా పనిచేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన భారతీయ చిరుతల నమూనాలు, దాని మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇది చిరుత మొత్తం DNA సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇది వ్యాధికి దారితీసిన లేదా వ్యాధి ప్రమాదాన్ని పెంచిన జన్యు వైవిధ్యాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. అంతరించిపోయిన చిరుతను జీనో ఎడిటింగ్ పద్ధతి ద్వారా తిరిగి సృష్టించేందుకు BSIP ప్రణాళికలను ప్రకటించింది. ఎడిట్ చేసిన పిండాన్ని సరోగసీ ద్వారా ఆఫ్రికన్ చిరుత గర్భంలో అమర్చి భారతీయ చిరుత జాతిని తిరిగి భూమిపైకి రప్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పరిశోధనా బృందానికి అధిపతైన BSIP సీనియర్ శాస్త్రవేత్త నీరజ్ రాయ్ అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చిరుతలు 2022-23 మధ్యకాలంలో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినవే. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనానికి తరలించిన 20 చిరుతల్లో భారతదేశంలో జన్మించిన 5 పిల్లలతో పాటు 8 చనిపోయాయి. ఇదిలా ఉంటే ఖచ్చితంగా చిరుతకు భారత శాస్త్రవేత్తలు తిరిగి జీవం పోసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.